మెదడులో రక్తస్రావం జరగడం అనేది అత్యవసర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిలో సాధ్యమైనంత వేగంగా వైద్య సాయాన్ని అందించాల్సి ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరగడానికి చాలా వరకు అధిక రక్తపోటే కారణంగా ఉంటుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నప్పుడు, ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు కూడా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలకు ముప్పు ముంచుకొచ్చే ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చెయ్యాలో, వెంటనే ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి? బ్రెయిన్ హెమరేజ్ అంటే మేము బై న్యూరోసర్జన్స్ మేము ఎలా పిలుస్తామంటే ఇట్స్ కాల్డ్ ఇంట్రాక్రెనియల్ హెమరేజ్. ఇంట్రాక్రెనియల్ హెమరేజ్ అనేది అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం. అంటే ఏ కారణం వల్ల కానీ, అంటే బీపీ పెరగడం వల్ల కానీ, లేదా పడిపోవడం వల్ల కానీ, తలకు గాయం అవ్వడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్లో మెదడులో బ్లీడింగ్ అయితే, లేదా కొన్నిసార్లు పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ అంటాం, అంటే యాంటీకోగులెంట్స్ కానీ యాంటీ ప్లేట్లెట్స్ వాడేటప్పుడు స్లైట్ చేంజ్ ఇన్ ప్రెషర్, అంటే కొంచెంగా బీపీ పెరగడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళలో 4 to 7% రిస్క్ ఉంటుంది. అంటే నార్మల్ పేషెంట్స్కి బీపీ పెరగడం వల్ల అందరికీ బ్లీడింగ్ అవ్వదు, కానీ వీళ్ళకి యాంటీకోగులెంట్స్ వాడడం వల్ల ఒక 4 to 7% ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ కారణం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే నెగ్లెక్టెడ్ బీపీ, అంటే క్రానిక్ హైపర్టెన్షన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ ఇంట్రాక్రెనియల్ బ్లీడ్. సో దీనిలో మనం చూసామంటే బ్రెయిన్ టిష్యూలో బ్లీడ్ అయితే మనం ఇంట్రా పారెంకెమల్ హెమరేజ్ అంటాము. అదే బ్రెయిన్ పొరల పైన బ్లీడింగ్ అయ్యే అవకాశం అని, ఒకవేళ దాన్ని డిఫరెన్షియేషన్ ఎలా అంటే మదర్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్, దాన్ని డ్యూరామాటర్ అంటాం. ఆ డ్యూరామాటర్ పైన అయితే ఎపిడ్యూరల్ హెమటోమా అంటాం, డ్యూరామాటర్ కింద అయితే సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావానికి కారణాలేంటి? ఎక్కువ శాతం అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్, అంటే 40 to 50% ఆఫ్ ఇన్సిడెంట్స్ బ్రెయిన్ హెమరేజ్ కారణం బీపీ. అంటే 40 years దాటంగానే మనకి ఏమీ లేదు అని ఒక ధోరణిలో పేషెంట్స్ చాలా వరకు నెగ్లెక్టెడ్గా ఉంటారు. బికాస్ ఆఫ్ స్ట్రెస్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేయడం, లేదా లాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేయకపోవడం, లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, స్లీప్, యాంగ్జైటీ, డిప్రెషన్, దీస్ ఆర్ ఆల్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏమాత్రం మనం నెగ్లెక్టెడ్ ఉన్నా కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేది క్రానిక్ హైపర్టెన్షన్. అంటే బీపీ నెగ్లెక్ట్ చేయడం, సరైన రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం, సడన్ షూటప్ అవడం వల్ల పడుకునేటప్పుడు ఎక్కువ శాతం మనం వింటాం ఎమర్జెన్సీ, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవగానే పేషెంట్ పల్స్ లేదు అని. సో ఇట్స్ బేసికలీ బికాస్ ఆఫ్ యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్ అంటాం, మ్యాలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటాం. సడన్లీ ఇట్ కెన్ కాజ్ డెత్ ఈవెన్. అంటే 190, 200 వెళ్ళేటప్పుడు రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంట్రాక్రెనియల్ హెమరేజ్ వస్తుంది. బ్రెయిన్ హెమరేజ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సడన్గా ప్యాటర్న్ ఆఫ్ హెడేక్ మారిందా, లేదా ఇంటెన్సిటీ, అంటే తల బరువుగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేటట్టు అనిపించడం, లేదా కళ్ళు మసక కమ్మడం, ఇలా ఉంది అంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. అండ్ అసోసియేటెడ్ అంటే దీనితో పాటు అంటే రేజ్డ్ ఏసీపీ, అంటే బ్రెయిన్లో ప్రెషర్, ఒత్తిడి పెరగడం వల్ల ఎక్కువసేపు పేషెంట్ నిద్రపోవడము, లేదా నలతగా ఉండడము, మాట నత్తిగా రావడము, ఇంకా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, అంటే పేషెంట్ స్పీచ్ మాట్లాడనుకున్నా మాట్లాడలేకపోతాడు. కొంతమంది మాట్లాడుతుంటారు కానీ ఒకే వాక్యం మాట్లాడుతూ ఉంటారు. సో రిపిటేషన్ ఉన్నప్పుడు. సో మోటార్ ఎఫేజియా, మాట్లాడాలనుకుంటాడు కానీ ఆ కండరాలు పనిచేయని, సో మోటార్ ఎఫేజియా. కొన్నిసార్లు మాట్లాడతాడు కానీ అర్థం కాదు. సో ఇన్కోఆర్డినేషన్ ఉంటుంది. సో దీనికి కూడా ఒక స్పీచ్లో డెఫిసిట్ అన్నట్టు. అందుకే బీ ఫాస్ట్ అంటాము. ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే ఫేషియల్, అంటే ఫేస్ పైన డ్రూపింగ్, అంటే ఫేషియల్ డ్రూపింగ్, ఒక ముఖం ఒకవైపు వంకరపోవటం, దాని ఫేషియల్ డీవియేషన్ కానీ ఫేషియల్ డ్రూపింగ్ అని అంటాము. ఇంకా ఆమ్ అంటే ఒక చేయి కాలు పడిపోవడం కానీ. స్పీచ్, ఎస్ అంటే స్పీచ్ స్లరింగ్ కానీ, స్టటరింగ్ కానీ, అన్ని స్టటరింగ్ అని కాదు, కంటిన్యూస్గా స్పీచ్ ఒక రకంగా తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ ద స్పీచ్ తగ్గిపోవడం, ప్లస్ స్పీచ్ మాట్లాడుతున్నది క్వాలిటీ లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక వార్నింగ్ సైన్స్ అని చెప్పుకోవాలి. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాన్ని మీరెలా గుర్తిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒకసారి ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చాడంటే ద ఫస్ట్ గోల్డెన్ స్టాండర్డ్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే మొడాలిటీస్, అంటే రేడియోలాజికల్గా
సిటీ స్కాన్, సిటీ బ్రెయిన్ ప్లేన్ అంటాము, సిటీ బ్రెయిన్ కాంట్రాస్ట్ అంటాము. దీనిలో రక్తస్రావం అయినప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో ప్యాటర్న్, లొకేషన్, సైజ్ అన్నీ కూడా మనకి అర్థమైపోతాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యామ్ ఎమర్జెన్సీ, ఒకవేళ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అనుకున్నాం అనుకోండి, ద సైజ్ ఆఫ్ ద బ్లీడ్ మ్యాటర్స్. అంటే ఒకవేళ మేజర్ బ్లీడింగ్ అయింది, సో డాక్టర్, న్యూరోసర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది, వెంటనే సర్జరీకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సర్జరీ అంటే క్రెనియాటమీ అంటాం. బ్రెయిన్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎలక్వెంట్ సైడ్ అంటే ఇంపార్టెంట్ అనే భాగం అంతా కూడా లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇందులో కూడా ప్యాటర్న్ ఆఫ్ బ్లీడ్ అంటే కొంచెంగా బ్లీడింగ్ అయిందా లేదా మేజర్ 10 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ కూడా మనం ఒక లొకేషన్ చూసి ఇది బీపీ వలన అని చెప్పగలుగుతాం. కొన్నిసార్లు ఎన్యూరిజమ్స్ అంటాం, బుడగ వల్ల ఏదైతే అది పేలటం వల్ల లేకపోతే ఆ దానిలో రక్తం చిమ్మటం వల్ల వచ్చే ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ అంటే సబర్కనాయిడ్ హెమరేజ్ని మనం ఎన్యూరిజమల్ అంటాము. సో దీనిలో మనం ఎవాల్యుయేషన్ కోసం వస్తే ఒక సిటీ స్కాన్ అయ్యాక మనకి ఇంకా అర్థం కావటం లేదు అన్నప్పుడు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ ఫాలోడ్ విత్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అండ్ ఎంఆర్వి. సో దీని రెండు రకాల వల్ల మనకు తెలియలేదు ఒకవేళ, ఇంకా ఫైనల్ మోడాలిటీ విల్ బి సెరిబ్రల్ యాంజియోగ్రామ్. ఇప్పుడు ఎలా అయితే మనం గుండెకి యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే 4 వెజల్ యాంజియోగ్రామ్ అంటాము, సెరిబ్రల్ యాంజియోగ్రఫీ. అది కూడా ద నెక్స్ట్ మోడాలిటీ అండ్ ఫైనెస్ట్ అంటే స్మాలెస్ట్ వెజల్స్, ఈవెన్ లెస్ దెన్ 5 mm ఉండే వెజల్స్ కూడా మనం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటే అది దేనివల్ల అయిందో మనకు తెలుస్తుంది. ఎంఆర్వి అనేసరికి వీనోగ్రామ్. సో ఈ వీనోగ్రామ్ చేస్తే మనకి కొంతమందిలో ఎస్పెషల్లీ ఉమెన్లో చూసామంటే థ్రాంబాటిక్ ఈవెంట్ టెండెన్సీ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో బీపీ ఎప్పుడు చూసినా కూడా బికాస్ ఆఫ్ ద బ్లడ్ లాస్ రెగ్యులర్ మంత్లీ దే విల్ షో లో బీపీ అంటే లో హైపోటెన్షన్ అంటే హైపోటెన్షన్ ఉంటుంది. దీనికి తోడు మనం ఈ రక్తం మందగా అవ్వడం వల్ల థ్రాంబోసిస్ వచ్చే ఎక్కువ ఈవెంట్స్ ఎంఆర్ వీనోగ్రామ్ అంటాము, దానిలో డిటెక్ట్ చేసే అవకాశం. బ్రెయిన్ హ్యామరేజ్కి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సో వన్స్ డయాగ్నోస్టిక్ మొడాలిటీ అంటే ఒకసారి డయాగ్నోసిస్ మనం వచ్చాక మైనర్ బ్లీడింగ్ అయితే మైనర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు 24 to 72 hours అబ్జర్వేషన్ అంటాం ఇనీషియల్గా. ఎందుకు అంటే ఒకసారి బ్లీడ్ అయినాక పేషెంట్ వెంటనే ఇంప్రూవ్ అయిపోడు. సో కొన్నిసార్లు దానివల్ల ఫస్ట్ 24 to 48 hours ఎప్పుడు కూడా అంటే బీపీ వల్ల బ్లీడింగ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కంట్రోల్ అవర్ బీపీ. ఒకవేళ బీపీ కంట్రోల్ చేయని పరిస్థితుల్లో రీబ్లీడింగ్ టెండెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ 24 to 48 hours మోర్ దెన్ 50% విల్ బీ దేర్. ఆ రక్తం గడ్డ సీరియల్ సిటీ స్కాన్స్ అంటే రోజు స్కాన్ చేస్తాం. ఫస్ట్ 24 to 48 hours అండ్ 72 hours స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్లో ఏమాత్రం బ్లీడింగ్ పెరిగితే మళ్ళీ పేషెంట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బ్లీడింగ్ పెరగడం వల్ల కొన్నిసార్లు సర్జరీ పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు సాధ్యమైనంత వరకు అంటే 50% ఆఫ్ ద కేసెస్ ఒకవేళ 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ బ్లీడ్ ఉన్నప్పుడు చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్తో పేషెంట్ చాలా వరకు మెరుగవుతాడు. కానీ కొన్నిసార్లు బార్డర్ లైన్ ఉన్నప్పుడు అంటే మనం తీసుకోవాల్సిన స్కోర్ ఏమంటామంటే జీసీఎస్ అంటే ఇట్స్ కాల్డ్ గ్లాస్గో కోమా స్కేల్. ఎక్కువ శాతం మనం ఈ స్కోర్ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది. రేడియోలాజికల్గా కొన్నిసార్లు మేజర్ బ్లీడ్ కాకపోవచ్చు, కానీ పేషెంట్ న్యూరలాజికల్ స్టేటస్ చాలా డౌన్ ఉంటుంది, అంటే జీసీఎస్ తగ్గిపోతుంది. సో జీసీఎస్ నార్మల్ స్కోర్ అంటే గ్లాస్గో కోమా స్కేల్ ఇది నార్మల్ స్కోర్ 15. సో 15 ఉండకుండా పేషెంట్ 10 లేదా 8 అలా ఉంటున్నాడంటే ఖచ్చితంగా లోపల బ్రెయిన్లో బ్లీడింగ్ పెరుగుతున్నట్టు. అలాంటి ఉన్నప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి క్లినికల్ స్టేటస్, ఏమైనా కొత్త డెఫిసిట్స్ అంటాం, అంటే కొత్తగా చేయి కాలు పడిపోయిందా, లేకపోతే మాట పడిపోయిందా, లేకపోతే కంటిపాప రెస్పాన్స్, ప్యూపిలరీ రెస్పాన్స్ అంటాం. లైట్ వేస్తే మనకి ఆ డయామీటర్ తెలుస్తుంది, 2 mm 4 mm ఎంత ఉంది, ఈక్వల్గా ఉందా. ఎనైసోకోరియా అంటాము, అంటే ఎనైసోకోరియా అంటే ఒక ప్యూపిల్ నార్మల్గానే రెస్పాండ్ అవుతుంది, ఇంకొక ప్యూపిల్ రెస్పాండ్ అవ్వకపోవడం ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్లో అటుపక్క మేజర్ బ్లీడింగ్ అవ్వడమో లేకపోతే బ్లీడింగ్ పెరగడమో లేదా వాపు పెరగడమో ఉంటుంది. సో ఇది మేజర్ బ్లీడింగ్ అయినప్పుడు ఇంకా పేషెంట్కి ఎమర్జెన్సీ సిటీ చేసి మళ్ళీ కంపేర్ చేసుకొని ఫస్ట్ సిటీకి, సెకండ్ సిటీకి లేదా థర్డ్ సిటీకి ఆ ఫాలోఅప్ స్కాన్స్లో ఏమాత్రం పెరిగినా కూడా మనం సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సాయం అందాలి. తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే చాలా వరకు గండం గట్టెక్కినట్లే. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవడం ద్వారా మెదడులో రక్తస్రావం జరిగే పరిస్థితిని చాలా వరకు నివారించుకోవచ్చు.